ఏ దిక్కు తండ్రి. You bloody people! ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. షైన్ రాజేష్, రేంజర్ల రాజేష్ ఆర్టికల్ 25 మీద ఒక సాంగ్ని రిలీజ్ చేశారు. ఆ సాంగ్లో ముందుగా కొంత స్టోరీని, అంటే జరిగినటువంటి విషయాన్ని కొంత వారు చేసి ఆ తర్వాత పాటను తీసుకొచ్చారు. అందులో ఉన్నటువంటి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే, గుడికి వద్దంటే చర్చికి వచ్చినట్లుగా ఆ పాటలో చిత్రీకరించారు. సో ఆ విషయం మీద మాట్లాడడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో మరి రేంజర్ల రాజేష్ గారికి ఆ పాటలో మరి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తాను. ముందుగా అసలు ఆ పాటలో ఏంటి డిస్టర్బెన్స్ క్రైస్తవ్యానికి అంటే ఎలా ఉందో ఒకసారి చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. మీ అందరి కోసం ఈ వీడియో. నువ్వే దిక్కు తండ్రి. రామచంద్ర ప్రభు! Stop it! You bloody people! Get up, man. Jesus love you. అయ్యో, నన్ను ముట్టుకోకనయ్యా, నన్ను ముట్టుకోకనయ్యా. రైట్, చూస్తారు కదా. ఆర్టికల్ 25 ప్రకారంగా అసలు ఏంటి అక్కడ ఆర్టికల్ 25లో ఏముందో ఒకసారి నేను మీ అందరికీ కూడా చదివి వినిపిస్తాను. తెలుగులో చదివి వినిపిస్తాను. ఎందుకంటే మళ్ళీ ట్రాన్స్లేట్ అంటే చాలా కష్టం. చాలామంది వీడియో డైరెక్ట్ చూస్తారు కానీ మళ్ళీ ఇది అవునా కాదని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో దానికి భిన్నంగా నేను చదివి వినిపిస్తాను. దాని తర్వాత మన రేంజర్ల రాజేష్ గారు, షైన్ రాజేష్ గారు ఏం మిస్ అయ్యారో నేను గుర్తు చేస్తాను. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అదే. వారు ఏం మిస్ అవుతున్నారనే విషయాన్ని, అలా వారే కాదు చాలామంది మిస్ అవుతున్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తాను. మీకు గుర్తు చేయడానికి ఈ ఆర్టికల్ 25ను నేను చదువుతున్నాను, తెలుగులో చదువుతున్నాను. దయచేసి గమనించండి. భారత రాజ్యాంగంలోని అధికరణం ఆర్టికల్ 25 ప్రతి పౌరునికి మనస్సాక్షి, స్వేచ్ఛను మరియు మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకునే, ఆచరించుకునే, ప్రచారం చేసుకునే హక్కును కల్పిస్తుంది. ఈ హక్కు క్రమం, నైతికత, ఆరోగ్యం మరియు రాజ్యాంగంలోని ఇతర నిబంధనలకు లోబడి ఉంటుంది. సో అర్థమవుతుందా? నేను మీకు స్క్రీన్లో కూడా వేస్తాను, ఒకసారి చదువుకోవడానికి మీకు కూడా బాగుంటుంది. అంటే మీరు పర్ఫెక్ట్గా ఎక్కడికి వెళ్ళి మళ్ళీ అది తీసుకొచ్చుకొని చదువుకుంటారు, కానీ నేను చదివేటప్పుడే ఇక్కడ మీకు పడేటట్టుగా స్క్రీన్ చూస్తాను. ఒకటి ఏంటంటే మనస్సాక్షి, ఆ తర్వాత మతం, ఆ తర్వాత ఏం చెప్పాడు, మతాన్ని ఆచరించటం, తర్వాత మతాన్ని ప్రచారం చేసుకోవటం. సో ఇలాగని ఇక్కడ కొన్ని పెట్టారు. ఆ తర్వాత హక్కుల గురించి కూడా క్రమం, నైతికత, ఆరోగ్యం మరియు రాజ్యాంగంలోని ఇతర నిబంధనలకు లోబడి, అంటే వేరే ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఇది వర్తిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ చెబుతున్నారు. అయితే మన రాజేష్ గారు ఏం మిస్ అయ్యారు, అసలు రాజేష్ గారు ఏం మిస్ అయ్యారనే విషయాన్ని నేను ఇక్కడ స్పష్టంగా క్లియర్ చేస్తాను. ఇక్కడ రాజేష్ గారు ఏం చెప్పారు అంటే, ఇక్కడ మనం చూసినటువంటి వీడియో ప్రకారంగా అక్కడ ఒక వ్యక్తి గుడికి వెళ్ళి తన హృదయంలో ఉన్నటువంటి నామస్మరణ చేస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి గుడి ఎదురుగా ఉన్నటువంటి అర్చకులు కావచ్చు, లేకుంటే అక్కడ పనివారు కావచ్చు, అర్చకులతో సహా అతన్ని త్రోసివేసి నెట్టివేస్తే ఒక ఇంగ్లీష్ వ్యక్తి, అంటే ఒక పాశ్చాత్య దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అతన్ని లేపి వారిని తిట్టి తీసుకువెళ్ళి చర్చిలో చేర్చినట్లుగా ఇక్కడ ఈ వీడియోలో నేను చూశాను. సో అది 100% మరి ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. కొన్ని విషయాలను తెలియజేయబోతున్నాను. ఒకవేళ మీరు ఆలోచన చేస్తారనే నేను ఈ వీడియోను చేస్తున్నాను. ఓకే, రైట్. అయితే గమనించండి.
రావద్దు గుడికి అని ఎవరినైనా ఆ వ్యక్తి ఎవరైతే గుడికి వెళ్ళాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి గుడికి వెళ్ళాడో, ఆ వ్యక్తిని గుడికి రావద్దంటే చర్చికి వెళ్ళమని రాజ్యాంగం చెప్పలా. సో ఈ పాయింట్లో మాట్లాడుతున్నాను నేను. ఒక వ్యక్తి గుడికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని రానివ్వనప్పుడు ఆ వ్యక్తిని చర్చికి వెళ్ళమని రాజ్యాంగం చెప్పలా. ఓకేనా? ఆ గుడికి నన్ను ఎందుకు రానివ్వని ప్రశ్నించే హక్కును రాజ్యాంగం కల్పించింది. ఏమంటారు రాజేష్ గారు? ఎస్ అంటారా, నో అంటారా? సరే, మీకు ఇంకొక విషయాన్ని చెబుతాను. గుళ్ళోకి రావద్దు అంటే చర్చికి వెళ్ళమని రాజ్యాంగం చెప్పిందా? సో మీరు ఆలోచన చేయాలి. ఇంకొక విషయం ఏమంటాడంటే, గుడి వద్దంటే యేసును వెంబడించండి అని మనకు రాజ్యాంగం చెప్పిందా? ఇది 100% చెప్పలేదండి. ఇప్పుడు మనం చదివినటువంటి రాజ్యాంగంలో ఏం చెప్పిందంటే, ప్రతి పౌరునికి మనస్సాక్షి స్వేచ్ఛ. మనస్సులో ఏ స్మరణ చేసుకుంటావో ఆ వ్యక్తి ఆ గుడికి వెళ్ళొచ్చు. మనస్సాక్షిలో ఏదైతే ఏ నామాన్నైతే నువ్వు స్మరిస్తూ నీకు ఇష్టానుసారమైనటువంటి దైవాన్ని నువ్వు కొలుసుకుంటున్నావో ఆ వ్యక్తి ఆ మందిరానికి వెళ్ళొచ్చు. బట్ ఆ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని గనక అక్కడున్న పెద్దలు కావచ్చు, అర్చకులు కావచ్చు, లేకుంటే కమిటీ మెంబర్స్ కావచ్చు, నువ్వు రాకూడదు అని ప్రశ్నించినప్పుడు నేను ఎందుకు రాకూడదని ప్రశ్నించే హక్కును రాజ్యాంగం కల్పించింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్స్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని కూడా నేను ఈ వీడియో చెబుతున్నాను. ఎందుకు చెబుతున్నానంటే, మీరు ఇలా చేయటం వల్ల, అంటే గుళ్ళోకి వద్దంటేనే చర్చిలు వచ్చాయా, గుళ్ళోకి వద్దంటేనే క్రైస్తవ్యం వచ్చిందా, గుళ్ళోకి వద్దంటేనే యేసును ఫాలో అవుతున్నారా, యేసుక్రీస్తు వారిని ఫాలో అవుతున్నారా అనే ఆన్సర్స్ వస్తున్నాయి. రాజేష్ గారు, మీ గురించి నేను మాట్లాడాలని కాదు, కానీ యాక్చువల్గా ఈ విషయంలో మీరు చేసినటువంటి ఈ వీడియోని బట్టి చాలామంది ఏంటంటే, క్రీస్తును వెంబడించేవారు, లేకుంటే క్రీస్తులో ఉన్నటువంటి వారు, క్రైస్తవులు ఉన్నటువంటి వారు గుళ్ళోకి వద్దంటేనే యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ప్రారంభించబడిందా ఈ దేశంలో అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి అపోహ తీసివేయడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, మిమ్మల్ని ఇబ్బంది పెడతానికి కాదు, మీ వీడియో మాత్రం బాగోలేదని కాదు, మీరు చేసింది సక్సెస్. కానీ కొంత వివరణ ఏంటంటే, ఇలా చేయటం వల్ల నేను ఇలా మాట్లాడాల్సి వచ్చిందనమాట. అయితే ఇక్కడ గమనించినట్లయితే అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులన్నీ కూడా దేనిని తీసుకొని, ఇప్పుడు మనకేంటంటే ఒక మాట మాట్లాడాలంటే దేనినైనా ఒక ఆధారం చేసుకొని మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి వారందరూ కూడా, రాజ్యాంగం యొక్క నిర్మాతగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా, సో రాజ్యాంగాన్ని రాసేటప్పుడు దేనిని అనుకరించారు, ఏ విషయాన్ని తీసుకున్నారని మనం మాట్లాడుకునేటప్పుడు మనకు ప్రొఫెసర్ ఘంటాల ప్రకాష్ గారని ఒక దైవజనుడు అండ్ ప్రొఫెసర్, ఆయన మన భారత రాజ్యాంగం గురించి ఒక విషయాన్ని తెలియజేస్తారు. ఒకసారి మీ అందరి కోసం ఆ వీడియో. ద్వితీయోపదేశ కాండంలోని డైరెక్ట్ కొటేషన్స్ కాన్స్టిట్యూషన్ లో 30, అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో 38% ద్వితీయోపదేశ కాండంలోని డైరెక్ట్ కొటేషన్స్. ఈరోజు అమెరికన్ కాన్స్టిట్యూషన్కి రాయకపోయినా సరే, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్గా కొనియాడబడుతున్న బ్రిటిష్ కాన్స్టిట్యూషన్కి పునాది బైబిల్. పాశ్చాత్య దేశాల్లోని అనేకమైన కాన్స్టిట్యూషన్స్కి ఊపిరి, మూలం బైబిల్. మీరు చరిత్ర చదివి చూసుకోండి కావాలంటే. అందుకనే వాళ్ళ కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పుడు, కమిటీ ఫామ్ అయినప్పుడు వాళ్ళు ప్రార్థనతో ఆరంభించారు, బైబిల్ని చేత పట్టుకున్నారు. ఆ కాన్స్టిట్యూషన్స్ అన్నిటినీ చదివి, ఆ కాన్స్టిట్యూషన్స్ అన్నిటిలో ద బెస్ట్ తీసుకుని మన కాన్స్టిట్యూషన్ ని రచించారు మన పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన కాన్స్టిట్యూషన్ ని రచించలేదు, సంకలనం చేశారు. a compilation of many other western constitutions. తత్ఫలితంగా భారతదేశ కాన్స్టిట్యూషన్ కూడా పరోక్షంగా ఇందులో ఉంది. అందుకనే ఈరోజు మన కాన్స్టిట్యూషన్లో లింగ వివక్ష ఉండకూడదని, ప్రాంత వివక్ష ఉండకూడదని,
కుల వివక్ష ఉండకూడదని, మత వివక్ష ఉండకూడదని రాయబడింది. సమానత్వం, సమసమాజ న్యాయం. రైట్, చూసారు కదా ఏం చెప్పారో. ఇంగ్లీష్ అంటే అమెరికన్స్, అలాగే బ్రిటిష్, అలాగే పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా బైబిల్లో విషయాలన్నీ కూడా తీసుకొని వారు రాజ్యాంగంగా వారి యొక్క దేశం యొక్క కాన్స్టిట్యూషన్గా వాళ్ళు రాసుకున్నారు. అయితే మన భారత రాజ్యాంగం కూడా అందులో ఉన్న విషయాలని మరి బిఆర్ అంబేద్కర్ గారు కూడా చదివి, అంతేకాకుండా ఆ కమిటీ పెద్దలతో కూర్చున్నప్పుడు మరి వారు కూడా అందులో ఉన్న విషయాలు కూడా తీసుకొని అంటే రాశారు అని చెప్పబడింది. అంటే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా కాన్స్టిట్యూషన్ ఇండియాలో ఎందుకు ఫాలో కావాలి అంటే భారత రాజ్యాంగం అనేది ప్రతి పౌరుడికి, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఇది నాట్ ఓన్లీ రిలీజియన్, ఇది మతానికి సంబంధించింది కాదు, ఇది మనుషులకు సంబంధించింది. ఇది మనిషి యొక్క జీవన గమనమును, లేకపోతే జీవన ఆధారమును, లేకుంటే వాడు బ్రతకటానికి కావలసినవన్నీ కూడా ఇందులో కల్పించబడ్డాయని తెలియచేసేదే ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? రైట్. ఇప్పుడు కొంచెం అంటే నాకు ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే నేను చెబుతాను. ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది వచ్చిందంటే, ఒకవేళ ఆ గుళ్ళోకి వచ్చే వాళ్ళు రావద్దన్నటువంటి వ్యక్తులు, లేకుంటే ఎస్సీలు కావచ్చు, లేకుంటే మాలమాదిగులు కావచ్చు, ఎరకల యానాదులు కావచ్చు, అట్టడుగున బ్రతుకుతున్నటువంటి వారు కావచ్చు. సో వీరందరూ కూడా వెళ్తానికి వీల్లేదని ఒకవేళ వాళ్ళంటే, వాళ్ళు ప్రేమించకపోతే వాళ్ళందరూ ఇందులోకి వచ్చారన్నట్టుగా మీరు చూపించారు. సో అది అన్నమాట నాకు ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు గమనించండి, అందులో పూజలు చేస్తున్నటువంటి అర్చకులు కూడా యేసును వెంబడిస్తున్నారు, రెడ్డిస్ యేసును వెంబడిస్తున్నారు, ఎల్మాస్ యేసును వెంబడిస్తున్నారు. ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ లేదండి. ఇక్కడ ఎవరైనా యేసుక్రీస్తు వారిని అంగీకరించవచ్చు. ఎందుకంటే ఆయన రక్షకుడు, ఆయన మహోన్నతుడు, ఈ భూమిని ఆకాశంలో సృష్టించిన వాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. సో దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడను యాక్చువల్గా. కాబట్టి ఏంటంటే ఒక ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు, పరావర్తు సూర్యనారాయణరావు గారు, ఇప్పుడు ఆయన హైదరాబాద్ లైవ్లో బ్రతికే ఉన్నారు, ఆయన సేవ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అర్చకులే ఒకప్పుడు. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఏమంటానంటే క్రైస్తవ్యము క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారందరూ కూడా, క్రీస్తు ఫాలోవర్స్ అందరూ కూడా ఎలా ప్రభువుని నమ్ముకున్నారంటే గుళ్ళో నుండి వెళ్ళగొడితే నమ్ముకోలేదు సార్. ఇది నేను చెప్పడానికి మీకు ఈ విషయాన్ని ఈ వీడియో చేస్తాను. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, క్రీస్తును వెంబడించేవారు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా వెంబడించే వారందరూ కూడా ఎవరో గుళ్ళోకి రావద్దంటే ఇక్కడికి రమ్మని పిలవట్లా. ఓకేనా? రెండోది ఏంటంటే రాజ్యాంగం ఏం చెబుతుందంటే గుళ్ళోకి వద్దంటే చర్చికి పొమ్మని చెప్పదు, గుళ్ళోకి వద్దంటే మసీదుకి పొమ్మని చెప్పదు, గుళ్ళోకి వద్దంటే ఇంకొక అడిగి పొమ్మని చెప్పదు. రాజ్యాంగం ఏం చెప్పుద్దంటే నీకు ఇవ్వబడినటువంటి హక్కును నువ్వు సాధించుకోమని చెప్పుద్ది. ఓకేనా? ఒకవేళ నీకు ఇవ్వబడినటువంటి హక్కు ఏంటి అని అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆర్టికల్ 25 మీరు కూడా చదివి దాని ప్రకారంగా ఫాలో కండి. ఈ సమయంలో మరి ఇప్పటివరకు ఈ వీడియోని వీక్షించిన మరి మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. మరి ప్రాముఖ్యంగా రంజర్ల రాజేష్ గారికి, షైన్ రాజేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు. బ్రదర్ యొక్క వీడియోస్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. సంస్కృతం, ఇంగ్లీష్, తెలుగు చాలా చక్కగా మాట్లాడగలిగినటువంటి ఒక స్కాలర్. అలాగనే వారి యొక్క గురువుగారు కదిరి కృష్ణ గారు కూడా చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. అంతేకాకుండా మనకున్నటువంటి కత్తి పద్మారావు గారు కూడా చాలా చక్కగా వివరిస్తుంటారు. చాలా ఏంటంటే వీళ్ళందరూ కూడా కుల నిర్మూలన లేకుంటే మూఢనమ్మకాలపైన ఇలాంటివి తీసుకురావాలని చెప్పేసి కూడా అవేర్నెస్ తీసుకురావడానికి చేస్తూ ఉంటారు. కాబట్టి సార్ మీరు ఇంకొకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ వీడియో కేవలం నేను రంజర్ల రాజేష్ గారికి వరకు మాత్రమే చేశాను నేను. ఒకవేళ బట్ ఈ వీడియో చూసిన వారు ఎవరైనా మాట్లాడాలని అనుకుంటే పర్లేదు, నాకు ఫోన్ చేయొచ్చు, మాట్లాడచ్చు నాతో కూడా. కాబట్టి వారి బృందానికి మరి మీరు అందరినీ గౌరవిస్తున్నారు. ఆ వీడియోస్ చూసినప్పుడు అందరూ గౌరవిస్తున్నారు. కాకపోతే ఏంటంటే గుడికి వద్దంటే చర్చికి వచ్చినట్లు తీశారు. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, మీరందరూ కూడా గమనించండి, ప్రేమించండి. మనం ఈ భూమి మీద
మనము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళామంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. ఒకవేళ మతం అనుకునేది ఏదైనా ఉంటే అది ఇంట్లో ఉండాల్సిందే, కానీ అది బయట చెల్లదు. సో మనందరం కలిసి అలా ఉండాలని కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాలు చేస్తూ మేరా భారత్ మహాన్, మన భారతదేశం యొక్క వారసత్వాన్ని, పౌరత్వాన్ని చాటుదాం. దేవుని కృపలో మనందరం కూడా దీవించబడదాం. మే గాడ్ బ్లెస్ యూ. మేరా భారత్